గౌరవైన ముఖ్యమంత్రి వర్యులు గారికి నా యొక్క నమస్కారాలు. మంత్రి నేను ముఖ్యమంత్రి నేను కాదురా స్వామి, నేను మంత్రిని. సో నా ఉన్న ఉద్యోగం పీకిస్తావు, చెప్పు నాన్న. సార్ నా పేరు షణ్ముఖ్, నేను ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాను సార్. సార్ మీకు నేను తెలియజేయమన్నది ఏమనగా, మీరు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మాకు కాంపౌండ్ వాల్ కొన్ని సంవత్సరాల నుండి లేకపోవడం వలన మా యొక్క విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సార్. సార్ అందుమూలన మాకు సంరక్షణ అనేది లోపిస్తుంది సార్. మీరు ఒకవేళ కాంపౌండ్ వాల్ని శాంక్షన్ చేయించి నిర్మాణం చేసినట్లయితే, మీరు నిర్మించేది కాంపౌండ్ వాల్ కదా సార్, మా యొక్క బంగారు భవిష్యత్తు అని మేము భావిస్తున్నాం సార్. మరొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మన కళాశాల పక్కనే సంక్షేమ హాస్టల్ ఉంది సార్, బాలికల వసతి గృహం. అంటే బ్యాక్ సైడ్ మొన్న వరదల కారణంగా అది వెనక వైపు, మన స్టేజ్ వెనక వైపే చాలా విధంగా ప్రభావితం పడింది సార్. అంటే ఒక చెరువులాగా ఏర్పడింది. అదేవిధంగా అటు అంటే క్రిమి కీటకాలు ఎక్కువ అవడం వలన, స్నేక్స్ అనేవి రావడం వలన ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు, ఆ సంక్షేమ హాస్టల్లో ఉన్న మా అక్క చెల్లెళ్ళు అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు సార్. కొద్దిగా మీరు దయించి ఈ ప్రాబ్లమ్ని, ఆ కాంపౌండ్ వాల్ ప్రాబ్లమ్ని, అదేవిధంగా ఇంకొకటి సార్, పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది సార్, అక్కడ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అనే భయాందోళనకి మా అన్నదమ్ములు అటువైపు ఉంది సార్. అంటే మా అన్నదమ్ములు అంటే బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందనే భయాందోళనకు గురవుతున్నారు సార్. సార్ కొద్దిగా మీరు దయించి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే మేము ఇంకా బాగా డెవలప్ అయ్యి చదువుకుంటూ మీ స్టేజ్కి రావాలని మా యొక్క స్టూడెంట్స్ ఆవేదన సార్. థ్యాంక్ యూ సార్. రాజకీయ నాయకుడు అయిపోతావు అబ్బా, అందరు అంటారా రాజకీయ నాయకుడు అవుతావు. ఆయన కేవలం నీ గురించి కాదు, అందరి గురించి. ప్రత్యేక అక్కడ నీళ్ళుంది, ఇవన్నీ ఇబ్బందులు లేని మీరు చెప్పారు. ఎస్ఎఫ్ఐలో ఉన్నాడా? ఓకే, ఇక్కడ నేను రాజకీయాలు మాడకూడదు, ఇంక నేను మాట్లాడలేండి. నో, బట్ బాగా చదవాలి, నా స్థాయి నాకన్నా పెద్ద స్థాయికి వెళ్ళాలి, అది నా కోరిక. ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు భారతదేశానికి రాబోతుంది. ఒక పక్కన మోడీ గారు ప్రధానమంత్రిగా, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక పెట్టుబడులు కానివ్వండి, అసలు మొత్తం ఎకో సిస్టమ్ ఓపెన్ చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్స్కి. మంచి అవకాశాలు వస్తాయి, ఉన్నత స్థాయికి మీరు రావాలి తప్పనిసరిగా. అమ్మ, కాంపౌండ్ వాల్ నేను ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇది ఒకసారి నేను వెళ్ళే ముందర ఒకసారి చూసి నేను వెళ్ళి ఏం చేయాలి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మీరు గతంలో పట్టించుకోలేదు, చాలా బ్యాడ్గా తయారైనాయి. మన స్వామి గారితో కూడా మేము చాలా చర్చిస్తున్నాం, జియోఎం మీటింగ్ కూడా పెట్టుకుంటాం. అమ్మా, కనీసం ఒక 5,000 కోట్ల అవసరం ఉంది ఇమ్మీడియట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్షన్స్కి. దానికి ఎట్లా డబ్బులు కూడా రేజ్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం. ఇది పర్సనల్గా విల్ టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ అమ్మ, తమ్ముడు. థ్యాంక్ యూ సార్. జై హింద్.